కనిపిస్తున్నాయి. భయం గుప్పిట్లో బతకాల్సిన పరిస్థితి. అక్కడికి వెళ్ళినోళ్ళు రాలేరు, అక్కడ ఉండలేని పరిస్థితులు ఎవ్రీ సెకండ్ కి చేంజ్ అయిపోతున్నాయి. మనం లాస్ట్ ప్రీవియస్ ఎపిసోడ్స్ లో కూడా మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు సాధారణంగా ఈ నోటీస్ టు అపియర్ అనేది ఎక్కువగా వింటున్నామండి. ఏంటి సార్ అసలు ఇది నోటీస్ టు అపియర్ అంటే ఏంటి? ఈ మధ్యలో మొదలైందంటే నార్మల్ గా ఎక్కువ క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నారు, డ్రగ్ డీలర్స్ కానీ మేజర్ క్రైమ్ యాక్టివిటీస్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు నోటీస్ టు అపియర్ అని నోటీస్ వస్తుంది. అంటే మీరు కోర్టులో ఈ రోజు హాజరు కావాలి, నోటీస్ టు అపియర్ డిపోర్టేషన్ ప్రొసీడింగ్స్ అని నోటీస్ టు అపియర్ అని వస్తుంది. ఈ మధ్యలో మనం ఎందుకు వింటున్నాం అంటే కొందరు H1B వాళ్ళు ఇదివరకు ఏంటంటే జాబ్ పోతే వాళ్ళకి 60 రోజులు టైం ఉంటుంది, వేరే జాబ్ అని ఎత్తుకోవాలి లేదా వేరే స్టేటస్ మూవ్ కావచ్చు. ఈ మధ్యలో ఏమైందంటే ఈ నోటీస్ టు అపియర్ అంటే ఒకవేళ జాబ్ పోగానే వాళ్ళకు నోటీస్ వస్తుంది. ఏమని? అరే నాయన నువ్వు కోర్టుకు వచ్చి అపియర్గా ఎందుకంటే నువ్వు ఇల్లీగల్ ఉన్నావు అని చెప్పి నోటీస్ వస్తుంది. అది ఈ మధ్యలో 2 వారాల నుంచి మొదలైంది. లీగల్ గా ఉన్నది వాళ్ళకి. ఇప్పుడు ఇమిగ్రేషన్ రూల్ ప్రకారం 60 day గ్రేస్ పీరియడ్ అని ఉందని, అంటే అది పర్మిట్ చేయొచ్చా చేయొద్దా అనేది ఇమిగ్రేషన్ డిసైడ్ చేస్తుంది. నార్మల్ గా అందరు కూడా గ్రేస్ పీరియడ్ ఆటోమేటిక్ అంటే ఇప్పుడు మాట. అయితే మరి ఇప్పుడు ఆ గ్రేస్ పీరియడ్ ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తుండ్రా అన్నది ఇప్పుడు మాకు ఇంకా డెసిషన్స్ ఇంకా రాలేదు. ఎందుకంటే ఈ మధ్యలో నోటీస్ టు అపియర్ వచ్చింది. ఈ వారంలో పోతారు కొంత పిల్లలు ఎవరైతే నోటీస్ టు అపియర్ వచ్చిందో వాళ్ళకి పోయిన తర్వాత మనకు డెసిషన్ అన్నది ఏంటని తెలుస్తుంది. ఏంది గవర్నమెంట్ పాలసీయా లేదంటే మిస్టేక్ లో వాళ్ళు పంపిస్తున్నారా నాకు అర్థం కావట్లేదు. కాకపోతే రోజు రోజుకు నోటీస్ టు అపియర్ ఎవరికైతే వస్తున్నాయో పెరుగుతా పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక స్టూడెంట్ కి నోటీస్ టు అపియర్ వచ్చింది అనుకోండి, H1 కి టిపికల్ ఇప్పటివరకు వచ్చింది స్టూడెంట్స్ రాలేదు, H1 కి వచ్చింది. కానీ స్టూడెంట్స్ కూడా వాళ్ళు కోర్టు ముందుకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒకవేళ నెగిటివ్ గా అక్కడ ఏమైనా కనిపిస్తే ఈ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయి? ఇప్పుడు వీళ్ళు పోయేది డిపోర్టేషన్ కోర్ట్స్ కంటే. నోటీస్ టు అపియర్ అనేది నార్మల్ కోర్టు అంటే మీరు చెప్పిన నోటీస్ టు అపియర్ అనేది నార్మల్ కోర్టు అనేది డిపోర్టేషన్ ప్రొసీడింగ్స్ కదండి. అయితే ఈ నోటీస్ టు అపియర్ లో ఏమొస్తుంది అంటే ఫస్ట్ నోటీస్ టు అపియర్ ఏమొస్తుందంటే అరే నేను నువ్వు H1 మీద ఉన్నావు, July 1st దాకా నీకు జాబ్ ఉంది, July 1st నీకు జాబ్ పోయింది, July 2nd లో నీకు జాబ్ లేదు కాబట్టి నువ్వు ఇల్లీగల్ ఉంటావు కాబట్టి నువ్వు కోర్టులో పోయి డిపోర్టేషన్ ప్రొసీడింగ్స్ క్లియర్ కామని చెప్పి వాళ్ళకి నోటీస్ వస్తుంది. ఆడికి పోయిన తర్వాత అది టోటల్ హియరింగ్ లేదు అక్కడ, అంటే జడ్జి మొత్తం ఫుల్ హియరింగ్ ఉండదు అక్కడ. ఇమీడియట్ గా జడ్జ్మెంట్ తీసుకుంటాడు. ఏమని జడ్జ్మెంట్ తీసుకుంటాడు? ఇతను లీగల్ ఉన్నాడా లేదా. గ్రేస్ పీరియడ్ అన్నది ఆ జడ్జికి అర్థమైందా అర్థం కావాలనేది మాకు తెలియదు. ఈ గ్రేస్ పీరియడ్ టెస్ట్ చేయలేదు జడ్జితో. అయితే అక్కడ పోయిన తర్వాత ఒకవేళ కనుక నెగిటివ్ వచ్చిందంటే అతను అక్కడనే డీటెయిన్ చేసి బొక్కలు ఛాన్స్ ఉంటుంది. చేసి మళ్ళా 2 హియరింగ్స్ ఉంటాయి. ఒక హియరింగ్ ఏంటంటే బెయిల్ హియరింగ్ అని ఒకటి ఉంటుంది, మళ్ళీ ఒకటి ఫైనల్ హియరింగ్. మోస్ట్ ప్రాబబ్లీ మన ఏం క్రిమినల్ యాక్టివిటీస్ లేరు కాబట్టి బెయిల్ వస్తుంది. కాకపోతే బెయిల్ రావడానికి ఎంత టైం పడుతుంది? మళ్ళీ జడ్జి హియరింగ్ రావాలి, మళ్ళీ జడ్జి హియరింగ్ రావాలంటే 5 రోజులు అయిందా, 10 రోజులు అయిందా, 3 నెలలు అయిందా? ఈ 3 నెలలు కూడా చెప్పకూడదు ఉండాల్సింది. అదే ఈ గవర్నమెంట్ అట్లా చేస్తుందండి, మా గవర్నమెంట్, ఈ ట్రంప్ గవర్నమెంట్. సో అది ఈ మధ్య కొత్తగా మొదలైంది. మాకు ఈ వీక్ నుంచి మాకు అర్థమైంది ఇది వాళ్ళ పాలసీ చేంజ్ చేసుకుంటారా, దిక్కుపోయి చేసారా, ఎట్లా చేసినారో మాకు అర్థం కావట్లేదు. స్టూడెంట్ కనుక జైలుకి వెళ్ళొచ్చారు అనుకోండి, ఆ రిమార్క్ అయితే వాళ్ళ కెరీర్ మీద పడుతుంది కదా. వాళ్ళు ఏ తప్పు చేయలేదు, ఏదో సిచ్యువేషన్ జాబ్ పోయింది, అన్ఫార్చునేట్లీ వాళ్ళు జైల్లో పెట్టడం అనేది అత్యంత బాధాకరం. అండ్ జైలు ఒకటి అండి. ఇంకోటి ఈ డిపోర్టేషన్ ప్రొసీడింగ్స్ పోతేనే ఇక ప్రతిసారి తను చెప్పాలంటే ఎక్కడికైనా కూడా నన్ను డిపోర్టేషన్ ప్రొసీడింగ్ లో పెట్టిండ్రు, నేను డిపోర్టేషన్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి, ప్రతి దాన్ని వాళ్ళు స్క్రూటనైజ్ చేస్తారు. ఒకవేళ కనుక ఇప్పుడు H1 మీద ఉన్నది, జాబ్ పోయింది, నోటీస్ ఆఫ్ అపియర్ అయింది, నోటీస్ ఆఫ్ అపియర్ అదే నాయన నేను ఇండియాకి వెళ్ళిపోతా, దాన్ని వాలంటరీ డిపార్చర్. అప్పుడు కనుక జడ్జి అప్పటికప్పుడు లేదంటే అక్కడ ప్రాసిక్యూటర్ కనుక యాక్సెప్ట్ చేసి పోయినా కూడా ఇతను వాలంటరీ డిపార్చర్ తీసుకొని మన ఇండియాకి వచ్చి మళ్ళీ H1 కానీ H4 కానీ వేరే వీసా తీసుకోవాలి కానీ ఎంత రావాల్సి వస్తుంది. అయినా కూడా ప్రతి ఒక్క దగ్గర ఇతను ట్రీట్మెంట్ ఇవ్వాలంటే నువ్వు డిపోర్టేషన్ ప్రొసీడింగ్, నేను డిపోర్టేషన్ ప్రొసీడింగ్ అని చెప్పి ఎక్కడ కూడా చెప్పాల్సి వస్తుంది. జైలు అనేది పడదా ఇప్పుడైతే మాకు అర్థం కావట్లేదు. పడ్డా బెయిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఈ మొత్తం పాలసీ వీళ్ళు పాలసీ చేంజ్ చేసినట్టు అర్థమవుతుంది, కానీ ఎంత ఎక్స్టెంట్ గా వీళ్ళు పోతారు అన్నది మాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. ఈ ముందు వచ్చే వారాల్లో ఒక 2 వారాలు అర్థమైంది. ఈ రోజు July 8, ఇంకొక 2-3 వారాలు July 16, July 20 దాకా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.